ఒకరోజు సోనియా అనే అమ్మాయి స్కూల్లో పోయం చెప్తున్న సమయంలో అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి వెంటనే ఇంటికి వెళ్దామని పిలుస్తుంది. అయితే ఉన్నట్టుండి ఇంటికి ఎందుకు తీసుకువెళ్తున్నారని టీచర్ అడిగినప్పుడు తన కూతురుని చూసుకోవడం కోసం పెళ్లి సంబంధం వచ్చినట్టు ఆమె సంతోషంగా చెప్తుంది. ఈ చిన్న వయసులో పెళ్లి చేయడం అవసరమా అని అడిగితే ఆ అబ్బాయి చాలా మంచివాడని, అదే విధంగా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారని చెప్తుంది. మరోవైపు సోనియా మేనమామ పెళ్లి విషయం గురించి భార్యాభర్తలు ఇద్దరితో కూడా మాట్లాడి పంపిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి కూడా అయిపోతుంది. అలా పెళ్లైన తర్వాత చదువు మొత్తం మానేసి ఇంటి పనులు చేస్తూ అత్తమామలను చూసుకుంటుంది. ఆ తర్వాత కొన్ని నెలలకు సోనియా గర్భవతి అవుతుంది. అయితే చిన్న వయసులో గర్భవతి అవ్వడం వల్ల తన ఆరోగ్యం పాడవుతుంది. అలాంటి సమయంలో తనకు వైద్యం చేయిస్తే బోలెడు ఖర్చు అవుతుందని సోనియాను తన ఇంటికి పంపించేస్తారు. దాంతో కొన్ని రోజుల్లో తన కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతాడు. అదే విధంగా సోనియా ఒంటరితనానికి గురై ప్రతిరోజు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి ఆ గ్రామానికి కలెక్టర్ వచ్చినప్పుడు తన కూతురు పరిస్థితి కోసం సోనియా తండ్రి వేడుకుంటూ దయచేసి తనని చదివించమని అడుగుతాడు. దానికి కలెక్టర్ కూడా సరేనని ఒప్పుకొని తన పై చదువులకు అయ్యే ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని మాట ఇస్తుంది. ఆ తర్వాత బాగా చదువుకుని కొన్ని సంవత్సరాలకు మంచి ప్రయోజకారులు అవుతుంది. అప్పుడు ఎవరైతే తనని వద్దనుకుని దూరం పెట్టారో వాళ్ళే తన వద్దకు వచ్చి క్షమాపణలు అడుగుతారు. ఆ సమయంలో చేసిన తప్పు తెలుసుకుని ప్రాయచిత్త పడినందుకు సోనియా తన భర్తతో పాటు అత్తమామలను క్షమిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా ఉంటారు.